మేషం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇతరుల కారణంగా నష్టపోతారు. అనుకున్న రీతిలో పనులు సాగవు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. శత్రువులపై నిఘా ఉంచండి. వృషభం. భాగస్వామ్య లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆర్థిక లబ్ధిని పొందుతారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. స్వేచ్ఛను కోరుకుంటారు. జీవిత భాగస్వామ్య సూచనలు పాటించండి. విందులో పాల్గొంటారు. మిథునం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. న్యాయ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. కర్కాటకం. సంతాన సంబంధ విషయాలపై శ్రద్ధ వహించాలి. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకాన్ని విడిచి కష్టపడాలి. ఆలోచనల్ని అదుపు చేయాలి. ఆర్థిక లావాదేవీలు ఏమంత తృప్తినివ్వవు. మనశ్శాంతి ఉండదు. సింహం. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహానికి ఆస్కారముంది. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవాలి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కన్య. ముఖ్యమైన సమాచారం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. సోదరులతో సఖ్యత వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ధైర్య సాహసాలతో చేసే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. తుల. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులుంటాయి. చెయ్యని తప్పుకు నింద భరించే సూచన ఉంది. ఎవరికీ హామీలు ఇవ్వకండి. వేళకు భోజనముండదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. వృశ్చికం. అదృష్టం వరిస్తుంది. పనులన్నీ సవ్యంగా సాగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యం బావుంటుంది. విందుకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ధనుస్సు. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా లేకుంటే భారీగా నష్టపోయే సూచన ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ప్రయాణం వల్ల లాభం ఉండదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. పోటీల్లో పాల్గొనకండి. మకరం. ఆర్థిక లాభం ఉంది. ఇష్టులతో వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితులు సహకరిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. కుంభం. అన్ని ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వపరమైన లబ్ధిని పొందుతారు. మీనం. పనుల పూర్తికి బాగా శ్రమించాలి. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నం అనుకూలించదు. విధి నిర్వహణలో బద్ధకం పనికిరాదు. ఆరోగ్యం జాగ్రత్త. తీర్థక్షేత్రాన్ని సందర్శించే వీలుంది. సంతాన విషయాలు చికాకు పరుస్తాయి. శుభమస్తు.